నమస్తే అవధాని. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవాళ్ళు ఇవాళ శత్రువులు అవ్వచ్చు, రేపు మళ్ళీ వాళ్ళే మిత్రులు అవ్వచ్చు. ఎప్పుడు ఏది ఎలాగా అంటే పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి. కానీ ఈ మార్పులలో వచ్చే పెద్ద ఇదేమిటంటే వాళ్ళ వాళ్ళ అంతరంగాలు, గతంలో వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ వ్యవహార శైలి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. నిన్న శా కౌన్సిల్లో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, మాజీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. పార్టీని చీల్చి చెండాడింది, మామూలుగా కాదు. ఇంతకుముందు కేవలం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చేశారు అనుకున్న ఆరోపణలన్నీ ఇప్పుడు ఆవిడ చేసింది. అది ఇదివరకు కేవలం రాజకీయ ఆరోపణలు అయినట్టే ఉండేది. అది ఇప్పుడు అలా లేదు. అది గతంలో జరిగిన కొన్ని అంశాలని సెలెక్టివ్గా ఆమె బయటకు చెప్పుకొస్తాం. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఎప్పుడు ఏది చెప్పాలనేది ఆమె ఇష్టం. ఆమె గతంలో పార్టీ నాయకురాలుగా ఉంది. ఆ పార్టీలో ఇన్ అండ్ అవుట్ అన్నీ ఆమెకు తెలుసు. ఏం జరిగాయో తెలుసు, దేనికి ఎవరు కారణమో తెలుసు. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే అవి జరిగినప్పుడు కానీ, జరుగుతున్నప్పుడు కానీ, జరిగిన చాలా కాలం తర్వాత కానీ ఆవిడ ఎప్పుడు మాట్లాడలేదు. ఆవిడ ఏ విషయం మీద మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అన్నీ మాట్లాడుతుంది. అంతేకాదు, గతంలో జరిగిన తప్పులకి నాది కూడా భాగం ఉంది అంటోంది. సరే, గతంలో జరిగిన తప్పులకి ఆవిడ కూడా భాగం ఉండొచ్చు, ఆవిడ కూడా దాంట్లో పార్ట్నర్ అయి ఉండొచ్చు. ఆ రెండో విషయం ఆవిడ చెప్పట్లేదు. ఏ విషయంలో తాను భాగస్వామి అనే విషయం చెప్పట్లేదు. నేను కూడా పార్టీలో ఉండగా తప్పు జరిగింది కనుక ఆ తప్పుకు నేను కూడా బాధ్యురాలని అని మాత్రమే ఆవిడ చెప్తుంది. అంటే మొత్తం నష్టంలో, మొత్తం మేము చేసిన తప్పుల్లో నాకు కూడా భాగం ఉంది అని మాత్రమే అంటుంది. కానీ స్పెసిఫిక్గా షీఈ్ నాట్ టెల్లింగ్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వన్. రెండోది, సరే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, అక్కడ అవినీతి జరిగింది, కలెక్టరేట్లు మొదటి వర్షాలుగా మునిగిపోయాయి. పర్టికులర్గా ఏమిటి ఆమె చెప్పింది, చాలా స్పెసిఫిక్గా ఆమె చెప్పిన మునిగిపోవడాలు ఏమిటంటే సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టరేట్లు మొదటి వర్షాలుగా మునిగిపోయాయి. సిరిసిల్ల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ, వహిస్తున్న. సిద్దిపేట మాజీ మంత్రి, పార్టీలో సీనియర్ నాయకుడు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ. ఈ రెండు చోట్ల కూడా అవినీతి ఎలా జరిగింది అనే దానికి ఉదాహరణ ఏమిటంటే ఆ కలెక్టరేట్ మునిగిపోవడం అని చెప్పుకొచ్చింది. రైట్, అయిపోయింది. అయితే వీటితో పాటు ఆమె చెప్పనిది ఏమిటంటే ఎవరు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు. ఆమె ఎంతసేపు హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద, మరికొందరి మీద పడుతోంది. తన తండ్రి గురించి కానీ, తన అన్నగారి గురించి కానీ ఆస్తులు ఎలా సంపాదించారు, ఎంత సంపాదించారు అనే విషయం మాట్లాడలే. అయితే నిన్న ఈమె ఇవన్నీ మాట్లాడిన తర్వాత కొంతమంది భారత రాష్ట్రంలో మహిళా నాయకురాళ్ళు వాళ్ళకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కవిత కౌన్సిల్లో మాట్లాడి ఇదేమిటి, వాళ్ళు ఏమంటారంటే నీకు పార్టీ ఏం తక్కువ చేసింది, నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా నేను ఎమ్మెల్సీని చేశాను, నువ్వు లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు అన్నగారు అలాగే పార్టీ నాయకత్వం ఎంత శ్రమపడ్డారు, ఇవన్నీ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంతవరకు కూడా బాగుంది. వాళ్ళు ఇంకొక మాట పొరపాటు అనేసారు. అంటే అది జస్ట్ లైక్ దట్ వచ్చేసింది. సహజంగానే మీడియా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ దాన్ని పికప్ చేస్తారు కదా. నువ్వు సంపాదించుకున్న ఆస్తులతో పోల్చుకుంటే కేసీఆర్ ఆస్తులు ఏ మూలకు అని అంటే వాళ్ళు రెండు విషయాలు అంగీకరించారు. ఒకటి, కవిత భారీగా సంపాదించుకుంది ఈ రాజకీయాల్లో ఉండి అనేది వాళ్ళు ఒక మాట. అది లీగలా ఇల్లీగలా అనేది వాళ్ళు మాట్లాడలేదు, బట్ భారీగా సంపాదించుకుంది. రెండోది, నీతో పోల్చుకుంటే కేసీఆర్ సంపాదన తక్కువ, ఇది రెండోది. అంటే వాళ్ళు అంగీకరించిన రెండు విషయాలు ఏమిటి, కవిత సంపాదించుకుందన్నది ఒకటి, కేసీఆర్ కూడా సంపాదించుకున్నాడు అనేది రెండోది. మూడోది ఏమిటంటే ఈ రెండింటి నుంచి వచ్చే అర్థము కవితతో పోల్చుకుంటే కేసీఆర్ తక్కువ సంపాదించాడు. సో
వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు? ఇద్దరూ దొంగలు అని చెప్పారు డైరెక్ట్గా. ఇప్పుడు సంపాదించుకోవడం అంటే మామూలుగా లీగల్గా సంపాదించుకోవడం అయితే అసలు ప్రస్తావన అక్కర్లేదే. లీగల్గా సంపాదించుకున్న వ్యవహారం అయితే నీకన్నా ఈయన తక్కువ సంపాదించే మాట రాదు. అది ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విదిన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ లా, లీగల్ దిస్ వన్ కదా, అప్పుడు మాత్రమే వస్తాయి ఇటువంటి, లేకపోతే ఉత్తప్పుడు ఎందుకు వస్తాయి? రావు. సో కేసీఆర్ సంపాదించుకున్నాడు, కవిత సంపాదించుకుంది. కేసీఆర్ కన్నా కవిత ఎక్కువ సంపాదించుకుంది. దట్స్ వాట్ దే లేచి రైట్. బాగుంది. అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కన్నా ఆయన పక్కన ఉన్న ఇంకో వ్యక్తి సంపాదించారని వాళ్ళు చెప్పేది. ఇది కొంత కన్విన్సింగ్గా అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనే సంపాదించలేదు అని ఉంటే వాళ్ళు వేరుగా మాట్లాడు, కానీ వాళ్ళు ఆ మాట మాట్లాడలేదు బాబు. మీకన్నా ఆయన తక్కువ సంపాదించుకున్నాడని మాట్లాడారు. సో ఇప్పుడు ఎవరు ఎంత సంపాదించారు అనే దాని మీద కూడా బహుశా ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఇటు మీడియా వాళ్ళు ఫోకస్ పెడతారు, బహుశా అటు గవర్నమెంట్ కూడా ఫోకస్ పెడుతుంది. ఏది ఎలా తేలుతుందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసిన తప్పులకి చాలా ఎక్కువ సమాచారము కవిత బయట పెట్టబడుతుంది. ఇది 1. ఇది ఫేజ్డ్ మేనర్లో వస్తుంది. ఇది సెకండ్ 2. అండ్ థర్డ్ 1 దీంట్లో మళ్ళీ ఆమె ఫస్ట్ టార్గెట్ ఖచ్చితంగా హరీష్ రావు, అది డిసైడ్ అయిపోయింది. దాంట్లో అది ఓపెన్గానే తెలుస్తుంది. నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్. సరే, ఇంక వరుస మిగిలిన వాళ్ళందరూ వరుస క్రమంలో ఉంటారు. నౌ ఫ్రమ్ వేర్ షీ విల్ కంటెస్ట్, దిస్ విల్ బి ద క్వశ్చన్. ఆల్రెడీ కొంత సమాచారము, కొంత ట్రోలింగ్ జరుగుతుంది. ఏమిటంటే షీ మే ఫైట్ ఫ్రమ్ సిద్దిపేట. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, లెట్ అస్ సీ. ఎందుకంటే సిద్దిపేటని ఆమె టార్గెట్ చేసుకునేది ఎందుకు అంటే, అగైన్ టార్గెటింగ్ డైరెక్ట్లీ హరీష్ రావు. Let us see, but surely an interesting development.